హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మొన్న పిజ్జా చేశాను అన్నమాట. ఇంట్లోనే చికెన్ పిజ్జా. మీకు ఆల్రెడీ షార్ట్ అనేది పెట్టాను, నేను ఫుల్ వీడియో అనేది పెట్టలేదు, కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్, సారీ. అయితే ఎలా చేసుకోవాలి ఏంటి ఇంట్లోనే అని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. నేను కూడా ఇంతకు ముందుకు ఎప్పుడు ట్రై చేయలేదు చికెన్ పిజ్జా. మామూలు పిజ్జా చేశాను కానీ చికెన్ పిజ్జా అని చేయలేదు. చూసేద్దాం రండి ఎలా చేశాను అనేది. ఇక్కడ నేను కొంచెము మైదా పిండి తీసుకున్నాను, 1 కప్పు వరకు తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. వేసుకొని దాంట్లోనే కొంచెం ఈస్ట్ కూడా వేసుకోవాలి. ఈస్ట్ లేనట్లయితే మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు, పుల్లటి పెరుగు వేసుకొని కొంచెం పాలు కూడా వేసుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పాలకు బదులు వాటర్ కూడా పోసుకోవచ్చు. పాలు ఉంటే పాలు పోసుకోండి, కాచి చల్లార్చిన పాలు పోసుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ కూడా పోసుకొని చపాతీ ముద్దలాగా ఈ విధంగా చేసుకొని చేయికి అంటకుండా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ½ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఎక్కువసేపు పెట్టడం వల్ల మనం ఈస్ట్ వేసాం కదా, అది మంచిగా ఫ్లఫీగా ఇట్లా పొంగుతూ వస్తుందన్నమాట. నాకు టైం లేకపోవడం వల్ల ఒక ½ అవర్ అట్లా రెస్ట్ ఇచ్చాను అన్నమాట. అది పక్కకు పెట్టుకున్న తర్వాత చికెన్ అనేది ఇక్కడ బోన్లెస్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్నగా కట్ చేస్తే మనకు చికెన్ పిజ్జా అనేది బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారము, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని అన్నీ కూడా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చికెన్ ముక్కలు అనేవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బెటర్ అన్నమాట మనకి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు కొంచెమే ఉంది కాబట్టి చిన్న కడాయి పెట్టాను. మరింత ఉన్నట్లయితే మీరు ఎక్కువ చేయాలనుకుంటే క్వాంటిటీలో పెద్ద ముక్కుడు పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం కూడా వాటిని కొంచెము వాటర్ అనేది పోయి ఫ్రై అయ్యేంత వరకు కూడా కొంచెం 50% వరకు మనకు ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏమన్నా ముక్కలు పెద్దగా అనిపిస్తే ఇప్పుడైనా మనము కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా ప్రాసెస్ చేసుకునే లోపల మనకు పిండి అనేది కొంచెము ఫ్లఫీగా అవుతుందన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత నాకు ఇక్కడ 2 అవుతున్నాయి అన్నమాట పిజ్జాలు అనేవి. ఒకవేళ మరింత కలుపుకుంటే మనకు 3 అట్లా అవుతాయి అన్నమాట. నాకు 2 అయ్యాయి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 ముద్దల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను కొద్దిసేపు. తర్వాత మనము కొంచెం పిండి వేసుకుంటూ కొంచెం చపాతీ అంత పలచగా కాదు కానీ పిజ్జాకి మనము కొంచెం బేస్ అనేది మందంగా ఉండాలి. కొంచెము రౌండ్ షేప్లో ఈ విధంగా మనము ప్రెస్ చేసుకుంటూ పిండి చల్లుకుంటూ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. పిజ్జా బేస్ ఎలా ఉంటుందో అలా చేసుకొని కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లోకి కొంచెం ఆయిల్ కానీ లేకపోతే కొంచెం పిండి కానీ చల్లుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనము చూసారుగా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టాలి. హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం పెట్టే పిజ్జా సాస్ కానీ ఇక్కడ వేరే మన అన్నీ కూడా లోపలికి దాకా మంచిగా వెళ్తాయి అన్నమాట మనకి. ఇవి అంతేకాకుండా పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా పిజ్జా సాస్ అనేది మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనము కొంచెము చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం ఆరేగాను, తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని చిన్నగా ఈ విధంగా చేసుకొని మొత్తం వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా ఉంటే టమాటా, లేకపోతే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ చికెన్ పిజ్జా అన్నాను కాబట్టి ఓన్లీ చికెన్ పీసెస్ వేసుకొని తర్వాత చీజ్ అనేది వేసుకున్నాను. నేను ఇక్కడ ఒక నా దగ్గర ఇట్లా విడివిడిగా లేదు, ఇట్లా స్లైడ్ ప్రకారం ఉన్నాయి కాబట్టి స్లైసెస్ ఉండడం వల్ల నేను స్లైసెస్ వేసుకున్నాను. మళ్ళీ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. చుట్టూ కూడా మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి, అడుగున మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 minutes అయితే మనకి ఈ విధంగా మనకు పిజ్జా అనేది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత చూసారుగా గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం వేడి మీద కూడా తినొచ్చు అనమాట. కొంచెము బాగా పిల్లలు వేడిగా ఉంటే తినలేదని నేను కొద్దిసేపు అయిన తర్వాత జస్ట్ ఒక 5 minutes తర్వాత తీసుకున్న ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పిజ్జా అనేది ఇంట్లోనే చేసుకొని తిన్నామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ మంచిది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా